they looked surprised. Underline యాజ్ అంటే వలన అని. అప్పుడు she started speaking in fluent English. Don't do all those things. Do it. Just this is. You came all the way from there. They came all the way from there because is the clause. Because is the conjunction. Because you wanted to see them. No, చూడాలనుకోవడం వల్ల బికాజ్ అంటే వలన అని. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ హియర్. అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చారు. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ హియర్. యూ కెన్ డూ ఇట్. నువ్వు చేయగలవు. హౌఎవర్ యు వాంట్. నువ్వు అనుకుంటే చేయగలవు. యూ కెన్ డూ ఇట్ హౌఎవర్ యు వాంట్. నువ్వు అనుకుంటే హౌఎవర్ యు వాంట్. ఇంపార్టెంట్. హౌఎవర్ అండర్లైన్ ఇట్. హౌఎవర్ ఈజ్ ద కంజంక్షన్. యూ కెన్ డూ ఇట్ హౌఎవర్ యూ వాంట్. నువ్వు చేయాలనుకుంటే ఎలాగైనా చేయగలవు. He wanted to ask her. Write down. Very, very important. He wanted to ask her. అతను ఆమెను అడగాలనుకున్నాడు. If she saw him anywhere there. If is the conjunction. Conditional conjunction that is. If she saw him anywhere there. ఆమె ఎక్కడైనా చూస్తే అతను అడగాలనుకున్నాడు. He wanted to ask her. If she saw him anywhere there. అతన్ని ఎక్కడైనా చూస్తే ఆమెనే అతను అడగాలనుకున్నాడు. Take a coffee of COPY. That report with you. Take a copy of that report with you. In case he asks for it. అతను అడిగితే ఒక కాఫీ తీసుకోమని. Take a copy of that report with you. In case he asks for it. మళ్ళీ అతను అడగాలనుకుంటే మేము ఒక కాఫీ తీసుకోండి. His attitude. Do it. Don't. His attitude. Everybody looks at you. Don't do all those things. His attitude towards work changed. Right. His attitude towards work changed. Today I will check it all your books after signing only. I will let you go out. Don't. Some of them are not writing properly. His attitude towards work changed. Once he got his permission. ఒకసారి పర్మిషన్ పొంది ప్రమోషన్ పొందితే అతని వర్క్ పని మీద వర్క్ చేంజ్ అయిందని. వర్క్ సరిగా చేయట్లేదని దాని అర్థం. వన్స్ ఈ గాట్ ప్రమోషన్. ఒకసారి ప్రమోషన్ వస్తే హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ చేంజ్డ్. దే డిసైడెడ్ టు గో బై కార్. వారు కారు మీద వెళ్దామనుకున్నారు. దే డిసైడెడ్ టు గో బై కార్. వారు కారు మీద వెళ్ళాలనుకొని నిశ్చయించుకున్నారు. రాదర్ దాన్ టేకింగ్ ఏ ట్రైన్ కన్నా కారు మీద వెళ్దామని నిశ్చయించుకున్నారు. రాదర్ దాన్ అక్కడ. రాదర్ దాన్ ఈజ్ ద after than taking is there. That is adverb phrase. Gerund that is. Rather than after taking. Than is prepositional here. Rather than taking a train. They have never made a loss. వారు ఎప్పుడూ లాస్లో రాల. Since they started that business since and underline since నుండి అని వారు బిజినెస్ స్టార్ట్ చేసిన నుండి అప్పటి నుండి they have never made loss. They have never made loss. It is not seen here. అది ఇక్కడ కనపడతలేదు. అది ఇట్ ఈస్ నాట్ సీన్ హియర్. It is not seen here. It is not seen here. So it must be with my wife. So underline so.
నా వైఫ్ దగ్గర ఉండాలి. ఇట్ ఈస్ నాట్ సీన్ హియర్, సో ఇట్ మస్ట్ బి అంటే ఉండాలి. విత్ మై వైఫ్, నా భార్యతో ఉండాలి. సో అండర్లైన్ సో ఆల్సో కంజంక్షన్. యూ మస్ట్ స్టార్ట్ ఎర్లీ, నువ్వు తొందరగా స్టార్ట్ అవ్వాలి, బయలుదేరాలి. సో దట్ యూ కెన్ అవాయిడ్ ట్రాఫిక్ జామ్. ఆ కారణాన సో దట్ ఇయర్ అండర్లైన్ సో దట్ 10th class 162 page is there, 162 page. సో దట్ యూ కెన్, అందువలన ఆ కారణాన యూ కెన్ అవాయిడ్ ట్రాఫిక్ జామ్స్. యూ మస్ట్ స్టార్ట్ ఎర్లీ సో దట్ యూ కెన్ అవాయిడ్ ట్రాఫిక్ జామ్స్. He was not very sure, S-U-R-E. He was not very sure. అతను ఖచ్చితంగా తెలియదని, కరెక్ట్ గా లేడని. దట్ యువర్ బ్రదర్ వుడ్ కమ్, దట్ అండర్లైన్ దట్ ఈస్ ద కంజంక్షన్. దట్ యువర్ బ్రదర్ వుడ్ కమ్, మీ బ్రదర్ వస్తాడని అతనికి షూర్ గా తెలియదు అని. దట్ యువర్ బ్రదర్ వుడ్ కమ్. He is very hard working. Though he is not as competent as others. He is very hard working. బాగా పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. అయినప్పటికీ దో అంటే అయినప్పటికీ he is not as competent as others. మిగతా వారితో పోటీ చేయలేకపోతున్నాడు. అయినప్పటికీ though he is not as competent as others, మిగతా వాళ్ళ కాంపిటెంట్ చేయకపోతున్నాడు. I had to wait. I had not waited until వచ్చింది. I had to wait అంటే నెగిటివ్ లేదు కాబట్టి till వచ్చింది. I had to wait till he came out of his office. till అంటే వరకు అని, ఆఫీస్ నుండి వచ్చే వరకు నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది అని. I had to wait అంటే నేను వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు till he came out of the office, till he came out of the school నుండి బయటకు వచ్చేదాకా నేను వెయిట్ చేయాల్సి. అంటిల్ వస్తే నాట్ వచ్చింది. I had not wait. నెగిటివ్ గా దానికి రిలేషన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ till తర్వాత he won't be able to do much in this matter. ఈ విషయంలో అతను ఏం చేయలేడు, మేమేం చేయలేం. who won't be able to do much in this matter. ఆ విషయంలో మేమేం చేయలేం. unless you cooperate with us. నువ్వు కోఆపరేట్ చేస్తే తప్పితే మేమేం చేయలేము. who won't be able to do much in this matter unless you cooperate with us. Underline unless also important. You will have, while constructing the sentences, you must use all these conjunctions. Otherwise you will never learn English. I hate it. నేను దేశిస్తాను. when people speak to me like that, మిగతా వారు నాతో అట్లా మాట్లాడినప్పుడు I hate it. when is conjunction, అప్పుడు మీన్స్, when means అప్పుడు. ఆ విధంగా మాట్లాడితే people నేను ద్వేషిస్తా. I hate it when people speak to me like that. I didn't know. All have come. Very, very important. I didn't know where he had gone. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. I didn't know, నాకు తెలియదు. Where he had gone, ఎక్కడికి వెళ్ళాడో. అండర్లైన్ వేర్, ఎక్కడికి వెళ్ళాడో. ప్లేస్ adverbial clause అది. దట్ ఈస్ ప్లేస్ adverbial clause. టైం క్లాజెస్ all have come. Next conditional clauses, concession, all have come in this matter. Next, I can't sit back and watch. I can't see, వెనక కూర్చొని చూడలేను. while they suffer like this. while underline while is the conjunction. while they suffer like this. వాళ్ళు అలా సఫర్ అవుతుంటే నేను వెనక కూర్చొని చూడలేదు. I can't sit back and watch while they suffer like this. He is still with that company. As far as I know. నాకు తెలిసినంత వరకు. as far as I know.
యాజ్ ఫార్ యాజ్ యాజ్ ఫార్ నాకు తెలిసినంత వరకు ఈ స్టిల్ ఇస్ దట్ కంపెనీ, ఆ కంపెనీతో ఉన్నాడు. దేర్ వోంట్ బి ఎనీ డిస్ప్యూట్స్, రైట్ దేర్ వోంట్ బి ఎనీ డిస్ప్యూట్స్, దేర్ వోంట్ బి ఎనీ డిస్ప్యూట్స్ యాజ్ లాంగ్ యాజ్ here underline as long as you keep to the agreement. There won't be any disputes. Right. Don't look at others. There won't be any dispute. There won't be any disputes. అక్కడ disputes ఏమి లేవు. As long as you keep to the agreement. నువ్వు అగ్రిమెంట్ కట్టుబడి ఉన్నంత వరకు